ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె జన్యు సవరణ ద్వారా సృష్టి. శ్రీనగర్ ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం ఇచ్చేందుకు మరి ఈ రకంగా జన్యు సవరణ ద్వారా సృష్టి. ఇక మరి ఏదేదో ప్రయోగాలు చేయబోతున్నారు. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెగా వీళ్ళేదో తయారు చేయబోతున్నారట. ఎక్కడ ఇది? జమ్మూ కాశ్మీర్లోని షేర్ ఏ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తీసుకుంటే ఇక మరి ఎట్లయిందంటే, ఒకప్పుడు బీళ్ళ పంట తిరిగి మేసేది గొర్రెజీవాలు, మేసేది. కానీ ఇప్పుడు ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్, గతంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయి ఎక్కడికక్కడ అసలు ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా విచ్చలవిడిగా అడవులను నరికేసి సర్కారు భూములను కూడా కొల్లగొట్టి ఇప్పుడు ఈ గొర్రెలను మేపుతందుకు జాగలు కూడా లేకుండా చేశారు. ఇక మరి ఏడ చూడు పొలం, ఏడ చూడు మడి, ఏడ చూడు కబ్జాలు, ఏడ చూడు వెంచర్లు. ఈ రకంగా అయిపోయేసరికి కొంచెము ఈ గొర్రెల మరి మాంసం మనకు రేపు మరి తక్కువ కాబోతుందా ఏంది ఏం కథ అనేది ఇప్పటికే తెలంగాణలో కేసీరావయ్య గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టి ఏదో చేసినా, ఎంత ఉద్ధారకం చేసినా అది ఇప్పుడు షిప్ప ఎరుగులే ఉంది. గొర్రెల పంపిణీ స్కీమ్ తోటి బ్రహ్మాండంగా తెలంగాణలో గొల్ల కుర్మలు ధనవంతులు అవుతారు, పుచ్చిపోతుంది మాంసం అన్నారు. కానీ ఇక ఏది లేదు, ఎక్కలేదు. బయటి రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణకు మాంసం వస్తే కానీ తినలేని పరిస్థితి. కానీ భూములు అంతరించిపోతుంటే మేము గొర్రెల ఎక్కడ మేపాలి, ఎక్కడ మేపి పోషించాలి? రియల్ ఎస్టేటు భూముల దందా గొర్రెల కాపర్లకు తీసింది బొందా అనే కాడికి వచ్చింది కథ. ఇక మరి ఈ ఎవరైతే గొర్రెలని మరి పెంపకం చేపట్టాలి, గొర్రెలను జాదాలి, ఈ సమాజానికి చక్కని మాంసం అందించాలి అని ఎవరైనా అన్నదాతలు ముందుకొస్తే వాళ్ళకు మరి సర్కారు కూడా కొంచెం మరి సబ్సిడీ ద్వారా వాళ్ళు ఒక ఫామో బోమో కట్టుకొని అందులో చదువుకునే ఉపాయం చేస్తారు. కాబట్టి అట్లా కొంత ప్రోత్సాహం అందించాలని కూడా నేను కోరుకుంటుంది. రాజ్యసభకు కమల్ హాసన్, అస్సాంలో దేశీయులకు ఆయుధ లైసెన్సులు, కేసీఆర్తో హరీష్ రావు భేటీ. ఇది అయిపోయింది కథ. జ్యోతి ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. అమ్మో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అంది